కాంగ్రెస్ పార్టీ ఈ మధ్య కాలంలో రాహుల్ గాంధీ గారు కానీ రేవంత్ కానీ ఎక్కువగా జూనియర్లకి ప్రాధాన్యం ఇస్తూ వస్తున్నారు సీనియర్ల కంటే. ఏంటి ఏం జరుగుతోంది ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో? మీరు మొన్న ఈ మధ్యన మొత్తంగా ఓవరాల్గా క్యాబినెట్లో మొత్తం చూస్తే సీనియర్లు తక్కువ జూనియర్లు ఎక్కువ ఉన్నారు. దాన్ని ఏ రకంగా చూడాలని అంటారు? ఆ టైంలో సీనియర్లు కూడా ఉన్నారు. మల్లుబట్టి విక్రమార్క గారు ఉన్నారు, మా అఖిల భారత అధ్యక్షుడే 85 ఏళ్ళు మన మల్లికార్జున ఖార్గే గారు ఉన్నారు కదా, ఉన్నారు. లేరా? కొత్త రక్తం కావాలని కోరుకుంటున్నాడు రాహుల్ గాంధీ. ఆ కొత్త మెల్లమెల్ల షేపులు అయితే ఒకటేసారి చెట్టును నరికేస్తారా? అది కరెక్ట్. పత్తాలు ఊడిపోయినాక కొత్త పత్తాలు వస్తాయి కదా, వస్తాయి. ఆకులు రాడినాక మళ్ళీ రాకులు రావా? వస్తాయి. అట్లానే మెల్లమెల్లగా వస్తాయి. జూబ్లీ హిల్స్ మాత్రమే ఎందుకు కోరుకుంటున్నారు? అది నా పార్లమెంట్ లో ఒక అసెంబ్లీ క్షేత్రం, అది ఎంపీగా చేసి ఎమ్మెల్యేగా పోటీ చేయాలన్న ఆలోచన ఎందుకు? ఇక్కడ మంత్రి కావాలని చెప్తానే ఉన్నా కదా. సో మీ టార్గెట్ అనేది మంత్రి పదవి? 100%. మా సామాజిక వర్గానికి లేదు. నగరంలో ఎప్పుడు ప్రాతినిధ్యం ఒక యాదవ్ ఉంటుండే. ఒకడే కాదు, మా రాహుల్ గాంధీ గారు 42% కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు 4300 కిలోమీటర్లు నడిచి ప్రజల కష్ట నష్టాలు ఎండనక వాననక వనగంల వానలో తిరిగి. సో ఈ రోజున అంజన్ కుమార్ యాదవ్ గారు అడిగేది జూబ్లీ హిల్స్ టికెట్తో పాటుగా మంత్రి పదవి కూడా. నాయంత సీనియర్ ఎవరున్నారు? అవునా కదా? అవును, కరెక్టే, నో డౌట్. దాంట్లో అంటే కర్చీఫ్ వేస్తారా? రేవంత్ గారి దగ్గర కర్చీఫ్ వేస్తారా? అంజన్ కుమార్ యాదవ్ అంటే ఏం చెప్తారు? ఎవరు మీరు జూబ్లీ హిల్స్కి నేను పోటీ చేయబోతున్నా, నేను ఉంటాను, నాకు ఇవ్వాల్సిందే అని చెప్పి గట్టిగా చెప్పొచ్చారా? తెలుసు, చెప్పేసి అంతే. ఇప్పటికి చాలా మంది పోటీలు పడుతున్నారు. వేరే పార్టీ వాళ్ళు కూడా గట్టిగా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి మరి పోటీలు పడుతున్నారు. పోటీ పడుతున్నారు. ప్రజలంతా అమాయకులు ఏం గారు. అభ్యర్థి ఎవరు, దాని గుణగణాలు ఏంటి, వాళ్ళ లక్షణాలు. 10 ఏళ్ళు నన్ను చూసిరు కదండి. అంజన్ కుమార్ యాదవ్ అనేటోడు ఏమైనా చిన్న ఎలిగేషన్ ఉందా నా మీద? లేదు. ఏమన్నా ఇంత పోలీస్ కేసు పెట్టి అదరగనం చేసిండని ఉన్నదా? సతాయించిండని ఉన్నదా? లేనప్పుడు మరి ఇంతకన్నా నీట్ కాంగ్రెస్